నమస్తే, నేను మీ తేజ. సో మొత్తానికి పెద్ది మూవీకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ అయితే యూట్యూబ్లోకి వచ్చేసింది. జస్ట్ ఇప్పుడే నేను ఆ ట్రైలర్ని చూసా. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా మళ్ళీ మన మట్టి వాసన వచ్చింది నాకైతే మాత్రం. మన వ్యవసాయం చేసుకున్నప్పుడు వర్షం వచ్చే ముందు ఆ మట్టి వాసన ఎలా అయితే వస్తూ ఉందో ఆ స్మెల్ చాలా మందికి నచ్చుతుంది. ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా నాకు ఆ మట్టి వాసన కనిపించింది. రామ్ చరణ్ ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అతను ఒంటి మీద మొత్తం మట్టే కనిపించింది. సో అంత అద్భుతంగా రామ్ చరణ్ గారు డైరెక్టర్కి అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఎస్, ఎందుకంటే ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, హీరో స్టైలిష్గా కనిపించాలి, హీరోకి ఒక మేనరిజం ఉండాలి, హీరో ఫైట్లు చేయాలి, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా చేపిస్తున్నారు. కానీ చాలా కూల్గా ఒక పల్లెటూరు ఎలా అయితే కొన్ని సమస్యలు ఎదుర్కొందో ఆ సమస్యల నుంచి ఒక ఊరు కుర్రోడు ఆ ఊరు ప్రజల్ని ఎలా కాపాడాడు, వారి కోసం ఏ రకంగా పోరాటం చేశాడు, ఆ ఊర్లో రెండు వర్గాలుగా ఉంటే ఆ రెండు వర్గాల్ని ఏకం చేసి తను ఎలా ఫైట్ చేశాడనేది నాకు అర్థమైంది. ఇక ఈ ట్రైలర్కి సంబంధించి చాలా చాలా మెయిన్ పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఒకసారి మనం క్లియర్గా చెప్పుకుందాం. మొదటి నుంచి కూడా ఈ పెద్ద సినిమా అయితే సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు సానా. మొదటి సినిమా మీ అందరికీ బాగా తెలుసు, సూపర్ డూపర్ హిట్ అయింది. సాయి వైష్ణవ్ తేజ్తో ఏదైతే తీసాడో ఉప్పిన సినిమా, అది గ్రాండ్ సక్సెస్ఫుల్. అంటే కరోనా లాంటి టైంలోనే చాలా సక్సెస్ అయింది ఆ మూవీ. తర్వాత బ్యానర్ వచ్చేసి వృద్ధి సినిమాస్, ఇక డిఓపి రత్నవేలు, ఇక ఎడిటర్ వచ్చేసి నవీన్. సో అంటే నేను సినిమా స్టోరీ అర్థమవుతుంది కానీ నేను మొత్తం కూడా చెప్పి స్పాయిల్ చేయను. కానీ ట్రైలర్లో పెద్ది అంటే ఎవరంటే, పెద్ది అనేటోడు ఒక క్రికెటర్, పెద్ది అనేటోడు ఒక రెజ్లర్, పెద్ది అనేటోడు ఒక రన్నర్. ఒక డైలాగ్ ఉంటుంది, పెద్ది అనేటోడు గుళ్ళో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు అని. ఎస్, నిజంగానే గ్రౌండ్లో దేవుడు. సో కొన్ని షార్ట్స్ ఉన్నాయండి. అసలు ఈ మధ్యకాలంలో చూసుకుంటే హీరోలు డైరెక్టర్కి మరి మేము బోల్డ్గా ఉంటే చెయ్యం, మరి కొంచెం మోడర్న్గా కావాలి, స్టైలిష్గా కావాలి, ఏదో రొమాన్స్ ఉండాలి, లేకపోతే ఇంకా అయ్యో ఫైట్స్ ఉండాలి, ఇట్లా చాలామంది ఈ మధ్య వాటికి అలవాటు పడిపోయారు. కానీ నిజం చెప్తున్నా, రామ్ చరణ్ గారు మన పల్లెటూరు పద్ధతిలో ఒక చిన్న పంచెని, ఒక రకంగా చెప్పాలంటే గోచి అని చెప్పాలి, అట్లాంటిది వేసుకుని సైకిల్ మీద తొక్కుకుంటూ ఆయన వెళ్ళారు. ఆ షాట్ చూడగానే ఆయనలోని డౌన్ టు ఎర్త్నెస్ నాకు కనిపించింది. అంత అద్భుతంగా ఆయన డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చేయట్లేదు. ఆయన పెద్ద గ్లోబల్ స్టార్, ట్రిబులర్తో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి ఒక పల్లెటూరు కథనికి అవకాశం ఇచ్చి చాలా అద్భుతంగా ఇందులో చేశాడని చెప్పొచ్చు. ఇక జాన్వీ కపూర్, ఆమె కూడా కొన్ని డైలాగ్స్ అయితే చెప్పింది. అంటే కొన్ని పల్లెటూరు స్లాంగ్లో ఏ రకంగా అయితే అక్కడ సెటైర్లు వేసుకుంటారో ఫ్రెండ్స్, ఆ రకంగా కొన్ని డైలాగ్స్ని అయితే ఆమె చెప్పడం జరిగింది. ఆమె నోటి నుంచి అలాంటి డైలాగ్స్ వింటుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పల్లెటూరు నుంచి సిటీలోకి వచ్చిన తర్వాత సాధారణంగా ఆయా భాషలు మారిపోతాయి, ఆ స్లాంగ్స్ అన్నీ కూడా మారిపోతాయి. కానీ ఆ స్లాంగ్లో ఊర్లో మాట్లాడుకునే ఆ మాటల్ని, సెటరికల్ డైలాగుల్ని ఇందులో చెప్పడం నాకు బాగా అనిపించింది. ఇక ఆ ఊరికి వచ్చిన సమస్యని ఇతను ఆ ఊరి ప్రజల్ని ఎలా బయటపడేశాడు, రెండు వర్గాలుగా ఉన్న ఆ ప్రజల్ని అందరినీ కూడా ఏకమై చేసి ఎలా ఫైట్ చేశాడు. తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ వరకు అతను ఎలా వెళ్ళాడు, రన్నర్గా, క్రికెటర్గా, రెజ్లర్గా ఎలా వెళ్ళగలిగాడు. ఈ చిన్న చిన్న షార్ట్స్ ఇవన్నీ కూడా చూపించడం అయితే జరిగింది. సో రంగస్థలం అంటారు కానీ రంగస్థలానికి మించి ఇందులో చాలా ఉన్నాయని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క క్రికెటర్, ఆ క్రికెట్లో మనం మొన్న నార్మల్గా ఒక స్టైలిష్గా ఒక షాట్ కొట్టడం మాత్రమే మనం చూసాం. ఇప్పుడు 4-5 రకాలుగా కొట్టాడు. నిజంగా ఇలా కూడా కొట్టొచ్చా, ఇలా కూడా క్రికెట్ ఆడొచ్చా అనిపించింది. ఆ షార్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అవి చూస్తే ఇంకా డ్యాన్స్ గురించి మాట్లాడాలంటే డ్యాన్స్ ఆల్రెడీ కొన్ని సాంగ్స్ బయటకు వచ్చాయి. రై రై రారా ఈ సాంగ్స్ మనం చూసాం. సో చికిరి ఇందులో కూడా మనం
కొన్ని స్టెప్స్ చూసాం డిఫరెంట్గా ఉన్నాయి. సో జానీ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా రోజుల నుంచి ఆ బాండింగ్ బాగుంది. జానీ మాస్టర్కి రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. సో దాని ద్వారా ఆయనకి తగ్గట్టు ఒక సిగ్నేచర్ ప్రతి పాటలో కూడా ఒక సిగ్నేచర్ స్టెప్ ఉండేటట్టుగా ఆయన కంపోజ్ చేయడం అయితే జరిగింది. ట్రైలర్లో డ్యాన్స్ మూమెంట్స్ ఏం కనిపించలేదు, కానీ స్టార్టింగ్ పెద్ది అనే వ్యక్తి ఎవరు, తర్వాత అతనికి ఏం జరిగింది, ఊరిలో వచ్చిన సమస్యని అతను ఎలా కాపాడాడు. ఒక డైలాగ్ ఉంటుందండి, రామ్ చరణ్ గారు చెప్పారు, మాటలతో పక్క నుండి మాట్లాడడం కాదు, ఎవరైనా పోరాడే ఉంటే బరిలోకి రమ్మను అని చెప్పేసి డైలాగ్ చెప్తాడు. నేను ఎగ్జాక్ట్గా చెప్పలేదు, అతను ఆ స్లాంగ్ ఎక్కడదన్నది కూడా నేను చెప్పను. ఆ స్లాంగ్లో ఆ డైలాగ్ చెప్తుంటే భలే అనిపించింది. ఇక ఆ గద పట్టుకుని పహిల్వాన్ లెక్క రెగ్యులర్గా అతను అక్కడ ఆ మట్టిని ఒంటి నిండా రాసుకుని ఆ ఫైట్ జస్ట్ ఒక చిన్న క్లిప్ వచ్చింది, అది ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఖచ్చితంగా థియేటర్లో సీన్ చూడాలి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు కొన్ని సీన్స్లో బాగా హైలైట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్గా పుష్పలో అతను అమ్మవారి గెటప్ వేసుకున్న తర్వాత ఆ ఫైట్ సీన్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత కాంతార లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఆ స్వామివారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత ఎలా అయితే ఉగ్ర రూపం చూపిస్తాడో అది క్లైమాక్స్ బాగా అనిపిస్తుంది. కాంతార 2లో కూడా శివుడు ఒంటి మీదకి ఆవహించి ఎలా అయితే ఫైట్ చేస్తాడో అది కూడా బాగా అనిపిస్తుంది. ఆ సీన్స్ ఎలా ఉన్నాయో, ఎంత హై ఇస్తాయో, పెద్ద సినిమాలో కూడా ఈ పహిల్వాన్ పోజులో అదే హై ఇస్తుంది. నాకు తెలిసి హనుమాన్ రామ్ చరణ్ గారు ఒంటిపైకి పూనక రూపంలో వచ్చేటట్టుగా నాకు అనిపించింది, కానీ ఆ క్లిప్ సగం మాత్రమే చూపించాడు, ఇంకా కొంచెం చూపిస్తే బాగుంది అనిపించింది. సో థియేటర్లో చూడాలి. చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. మన రంగస్థలం సినిమా ఏ రకంగా అయితే సూపర్ డూపర్ హిట్ అయిందో దానికి మించి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు కూడా ఏదో హీరో స్టైలిష్గా ఉండటో, లేదంటే ఏదో గమ్ పట్టుకుని ఏదేదో కాల్ చేయడం, ఎక్కడో దుబాయ్కి వెళ్తే హీరోయిన్ని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తే వాళ్ళని తీసుకురావడం ప్రయత్నాలు చేయడం, రొమాన్స్, లేకపోతే విపరీతమైన ఫైట్స్, సౌండ్స్, ఈ గన్నులు కాల్చుకునే ఈ సౌండ్స్, ఎఫెక్ట్స్, ఎలివేషన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి సినిమాలో. సో ఈ ట్రైలర్లో మాత్రం నాకు ఎక్కడా కూడా ఎలివేషన్ కనిపించలా, కథ కనిపించింది, రామ్ చరణ్ గారి నటన కనిపించింది, బుచ్చిబాబు గారి దర్శకత్వం కనిపించింది. సో ఖచ్చితంగా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది, ప్రొడ్యూసర్కి మంచి లాభాలు చేకూరుస్తుంది అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ మీరు కమెంట్ చేయండి, పెద్ద సినిమాని రంగస్థలంతో మాత్రం పోల్చొద్దు. రంగస్థలమే. రంగస్థలానికి 10 రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇందులో ఉంది. ట్రైలర్లో మనం కొంచెమే చూసాం, ఇంకా చాలా ఉన్నాయి. అంటే అతను ఒక సమస్య పైన ఢిల్లీకి వెళ్తాడు, ఢిల్లీలో ఒక కార్ని 2 చేతులతో ఎత్తేస్తాడు. ఆ సీన్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది. అంటే ఎత్తేయడం అంటే ఏదో ఇంకొక సినిమాలో హీరోలాగా ఒక చేతి ఎలా అంటే వెళ్ళిపోవడం కాదు, ఒక కార్ని అతను బలం ఉపయోగించి దాన్ని ఎట్లా ఎత్తుతాడు, ఆ కళ్ళల్లో, ఆ కండరాల్లో, అది అంతా కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి.